అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలని అనుకుంటున్నారా? అయితే పవిత్రమైన ఆ పర్వతం చుట్టూ 14 కిలోమీటర్లు నడిచే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రదక్షిణ చేసిన ఎంతో మంది భక్తుల జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. వాళ్ళ అనారోగ్యాలు నయం కావడమే కాకుండా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా నెరవేరాయని చెబుతారు. ఈ ప్రదక్షిణ సంవత్సరంలో ఏ రోజైనా చేయొచ్చు, కానీ పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే కార్తీక పౌర్ణమికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. ముందుగా అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని తూర్పు గోపురం నుంచి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. పర్వతం మీ కుడివైపు ఉండేలా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో నడవాలి. ప్రదక్షిణ చేసే దారంతా తారు రోడ్డు కావడంతో పగటిపూట ఎండకి కాళ్ళు బాగా కాలుతాయి. అందుకే సాయంత్రం చీకటి పడ్డాక కానీ తెల్లవారుజామున 3ంటికి కానీ మొదలు పెట్టడం చాలా మంచిది. ప్రదక్షిణ మొత్తం చెప్పులు లేకుండా వట్టి కాళ్లతోనే